శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో గంజాయి వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో వన్ టౌన్ సీఐ రెడ్డప్ప హెచ్చరికలు జారీ చేశారు. గంజాయి అమ్మినా తాగినా చట్టరీత్యా నేరమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గంజాయి తీసుకున్నా అనే అనుమానం ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు ప్రభుత్వం పోలీసులకు ప్రత్యేక బయో చెక్ కిట్లను అందజేస్తుందన్నారు. మూత్ర పరీక్షల ద్వారా గంజాయి వినియోగాన్ని సులభంగా గుర్తించవచ్చని తెలిపారు. గంజాయి విక్రయం, రవాణా, వినియోగంలో పాల్గొనే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా వైన్ షాపులు, కళ్ళు దుకాణాల వద్ద మద్యం సేవించి మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారనే ఫిర్యాదులు అందాయని చెప్పారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పట్టణంలో ఎవరైనా కానీ గంజాయి సేవించి ఇతరులకు ఇబ్బంది కలిగి ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే వెంటనే డయల్ 100 ద్వారా మాకు తెలియజేయచ్చు. ప్రస్తుతం గంజాయి కన్జంప్షన్ చేసినారని మనకు కిట్స్ వచ్చినాయి. ఆ కిట్ ద్వారా వాళ్ళకి యూరిన్ని టెస్ట్ చేస్తే వాళ్ళు గంజాయి సేవించారా లేదా పాజిటివ్ నెగిటివ్ అనే విషయం తెలుస్తుంది. అదేవిధంగా ఈ దుర్గమ్మ టెంపుల్ ఓపెన్ ఏరియా కానీ, తిక్కస్వామి ఏరియా కానీ కొంతమంది అందరి ముక్కులు ఆగి అక్కడ నిరసన చేయడం, వెయ్యి వచ్చేటటువంటి మహిళలకు, చిన్నపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి కూడా మనకు సమాచారం ఉంది. ఎవరైనా కానీ పట్టణ ప్రజలకు ఇబ్బందికరంగా ఏదైనా అవాంఛనీయ సంఘటనకు పాల్పడితే చట్టం ప్రకారం వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడంలో చట్టం అమలు చేసే దాంట్లో మాత్రం ఎలాంటి సందిగ్ధం ఉండదు, ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. మనకు ఈ గాంజా కన్జంప్షన్ ఎవరైనా చేసి ఉంటే 15 days కానీ 20 daysలో కానీ కూడా మనం వాళ్ళ యొక్క ఈ కిట్స్ మా ఎస్పీ సార్ పంపించారు. సో ఈ కిట్స్ ద్వారా ఇప్పటికీ 2 టౌన్లో కూడా ఒక ఇద్దరిని చెక్ చేయడం జరిగింది. ఒకటి పాజిటివ్ కేసు వచ్చింది. అదేవిధంగా ధర్మవరం 1 టౌన్లో 4 persons చెక్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఒకటి పాజిటివ్ కేసు వచ్చింది. చట్ట ప్రకారం వారిపైన చర్యలు తీసుకుంటాం.